హలో, నీ పేరేందమ్మా? హలో, మీరు ఎవరు చెప్పండి. కోయిల్కొండ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నా. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మీకు ఏంటి నాయనా? నా పేరు వచ్చేసి ఐఏఎస్. పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు చేస్తుంటారు? ఇది మొన్న మీ ఇంటికాడ ఏదో అయిందంట కదా యాక్సిడెంట్. ఏమైంది? రోడ్ వేసినప్పుడు నొల్లయిందంట కదా. మా ఇంటికాడ ఎప్పుడు కాలేదు. మొన్న రోడ్ వేసినప్పుడు నొల్లయిందంట కదా, నువ్వే కదా ఏమో తిట్టినావంట కదా. నేను ఎత్తిదేను, నేను ఇచ్చిదేను. అట్లా తిడతారా మరి? పోలీస్ స్టేషన్ కావాలి ఇప్పుడు నువ్వు. లేదు లేదు, నేను పోలీస్ స్టేషన్కే వచ్చి నేను ఇక్కడ నాకు కంపౌండ్ అది, నా చిన్నపిల్లగాడు బండి మీద కింద పడ్డాడు, కాలు నొప్పిందని నేను నెల 2 నెలల నా చిన్నపిల్లగాడి మీదే పడ్డాను. నేను కైల్కొండ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నా. ఏం చెప్పడానికి ఏం లేదు, నువ్వు రావాల్సిందే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి. ఎట్లా వస్తా నేను ఎట్లా వస్తా సారు? నేను ఎట్లా వస్తా? నేను ఏం తప్పు చేసినాను వస్తా? నిన్న అన్నీ చూపించుకుంటే వాళ్ళ పేరు చెప్పి నాకు పిలిపించేటోళ్ళు ఎవరో, ఇచ్చిన వాళ్ళు ఎవరో. రోడ్ వేసేటప్పుడు గొడవ ఎందుకు పడతావు అమ్మా? గవర్నమెంట్ వేస్తున్న రోడ్ అది. రోడ్డు పరనే కానీ నాకు ఆ పేరు చెప్పు. ఎందుకు ఇచ్చిండ్రు? ఏ లెక్కలు ఇచ్చిండ్రు? ఏ లెక్కలు ఇచ్చిండ్రు? ఏ సంబంధం ఇచ్చిండ్రు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సంబంధం నాకు చెప్పు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నేనంటే కానులు సారు ఇట్లా కొట్టుకున్నారమ్మా, మీ వాళ్ళు ఇచ్చిండ్రమ్మా, వాళ్ళని మనిషి ఇచ్చిండ్రు పేరు చెప్పు. ఊకనిచ్చిండ్రా పోలీస్ స్టేషన్కి? వాళ్ళ పేరు అవన్నీ నాకు తెలియదు. నీ పేరు మా వాళ్ళు ఎవరు ఇచ్చిండ్రు? వాళ్ళ పేరు నాకు చెప్పు, నేను వస్తా. మీ ఇంటి వెనకాల వాళ్ళు ఇచ్చిర్రు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు, పోలీస్ స్టేషన్ బండి పంపిస్తున్నా. లేదు లేదు, వాళ్ళ పేరు నాకు చెప్పు. ఫలానా మనిషి ఇచ్చిందని చెప్పు. నేను వచ్చి ఆ మనిషిని వస్తా. ఎందుకు ఇచ్చినవయ్యా అంటున్నావు? అడుగుతా. నేను చేసిన తప్పేమంటాను అడుగుతా. నీ పేరు ఎవరు ఇచ్చిన కంప్లైంట్ పేరు చెప్తా. ఒక్క నిమిషం లైన్లో ఉండు. చెప్పు. ఆయన పేరు ఇక్కడ రికార్డులో లేదమ్మా. అదే రికార్డులో లేని పోలీస్ స్టేషన్ చెప్పిస్తారు. మీరు వచ్చి ఏమైందో చెప్తే వాళ్ళు అన్ని చెప్తారు. మీరు రావాలి. ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి. నేను రాను. నాకు పేరు చెప్తేనే నేను బండి ఎక్కేస్తా. నా పిల్లగాన్ని నేను అతి దిశలో పెట్టి రాను. నా పిల్లగాడి దవాఖానాలు ఉండడు. నా పిల్లగాన్ని బాధ పెట్టి నేను పోలీస్ స్టేషన్ ఇచ్చిన పని ఏముండదు. అవు ఎన్నడో 2 ఏళ్ళ నాడు గోడలు కూలిపోయింది. గోడలు కూలిపోతే పోలీస్ స్టేషన్ ఇచ్చి అయిపోయా పంచగా అంతా అయిపోయింది. ఆనోళ్ళ గురించే ఫోన్ చేసిన. ఇప్పుడు మళ్ళీ ఉందంటున్నావు, మళ్ళీ ఎవరు చెప్పారు అని చెప్పమంటున్నావు. పోలీస్ తోనే మాట్లాడేది. ఎట్లమ్మా పోలీస్ తోటి ఎట్లా మాట్లాడలేదు నీకు? పోలీస్ స్టేషన్ అయిన దౌడమేమి నాకు చెప్పు. దాని సంబంధం ఆ లెక్కల అయిన దౌడం ఏముండదు. ఇది కొట్టుకున్నారమ్మా, ఇది లొల్లైందమ్మా అని ఆ సంబంధం నాకు చెప్పు. ఆ సంబంధం చెప్తే నా కొడుకులకు కూడా నేను చెప్పేసేస్తా పోయి. అరే గిట్ల లొల్లైందంట, గిట్ల ఏంది, నేను ఇది ఆపదలుందా, ఏం సంబంధం కొడుతా మళ్ళీ పోదంతా అంటే నా 2 కొడుకుల దొడుకొని వస్తాను. నేను ఒకదాన్ని కూడా రాను. ఏం పేరు మీ కొడుకుల పేరు? మీ కొడుకుల పేరు ఏం పేరు? వాళ్ళ పేరు నేనెందుకు చెప్పిన? ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పి నేను వాళ్ళ పేరు పోయి నా కొడుకు చెప్తా. మీ కొడుకుల పేరు ఏంది అని అడుగుతున్నా నేను. పోలీస్ కి సమాధానం ఎట్లా? వాళ్ళ పేరు చెప్పు నాకు. నేను వచ్చి నేను పొచ్చిన కూడా సరే కానీ నేను మాట్లాడతా. వాళ్ళ ఇచ్చిన వాళ్ళ పేరు చెప్పి నాకు. ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ పేరు చెప్తే ఆ పేరు పట్టుకొని నేను వచ్చి నేను చేసిన కళలు పడతా. మీ కొడుకుల పేరేంది? పేరు మీ కట్టలేంది. పోలీస్ స్టేషన్కి ఎట్లా వస్తాడు? ఇచ్చిన పేరు చెప్పు. ఇచ్చిన పేరు చెప్తే ఏ సంబంధం ఇచ్చిందో నేను అడుగుతా. అది చెప్పు నాకు ఫస్ట్. అది చెప్పు. ఏం పేరు మీ కొడుకుల పేరు? ఫోన్ చేసి నేను అడిగి నేను ఇచ్చిన నేను తగులు ఎవరికి దుంపుతా, లేకపోతే ఇప్పుడే కారు తీసుకొని వస్తాం తగుల పిల్లలకు. మీ కొడుకుల పేరేం పేరు? దుంపుతాం. మీ కొడుకుల పేరేం పేరమ్మా? వచ్చింది మా ఉద్దేశం మీద మేము ఉండము. ఎవడో పోలీస్ స్టేషన్లకి మా పైసలు పోయి పారాడుతున్నాము. ఎవడో గోడలు వేసి మాతో పైసలు తీసుకున్నాడు. ఆ పిల్లలు తీసుకొచ్చింటుంటారు కానీ పైసలు మేము ఎత్తి కడదామని తపస్సు వచ్చినాము. నా పిల్లగాలు అదే కొడుకులో పోయి కింద పడ్డాడు. ఎవరు తీసుకోరు చెప్పని పైసలు? ఎవరు తీసుకోరు చెప్పని మాట్లాడతా. దవాఖానాలు ఉండడు. దవాఖానాలు ఉన్నాక పోలీస్ స్టేషన్కి ఎవరిస్తే నా యాపతిలో నేనుంటే ఎవరికి ఇచ్చిండే నాకు ఆ పేరు చెప్పాలి. చెప్తే నేను వస్తా.
ఒక నిమిషం రాను నేను పోలీస్ స్టేషన్కి. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. గట్టిగా చెప్పు, నన్ను కొడుకున్నాను, పెద్ద కొడుకున్నాను, నేను పోతా పోయి అరే పలానా మనిషి ఇచ్చిందంటే ఆ మనిషికి నేను ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి అందరం వెళ్ళేస్తాం ఒక కార్ తీసుకొని పోలీస్ స్టేషన్ కట్టి. అప్పు ఎవరికి ఇచ్చినావు? అప్పిచ్చినావు అంట కదా. అది కూడా కానూరు చేస్తారు. రికార్డ్స్ లేని పోలీస్ స్టేషన్కి ఎట్లిస్తారు? నువ్వెవరికో అప్పిచ్చినావు అంట కదా, అప్పిచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నావు అంట కదా పైసలు అని. ఫోన్ చేస్తావు. అప్పు ఎవరికి ఇచ్చినావు? పోలీస్ స్టేషన్